మేము శ్రీశైలం వచ్చినాం అని చెప్పిన కదా లాస్ట్ వీడియోలో. ఇది శ్రీశైలం రిజర్వేర్ అనమాట, డ్యామ్. ఇది చూడండి, ఇదంతా బ్యాక్ వాటర్ అక్కడ వరకు రివర్. చూడండి అక్కడ వరకు, అక్కడ టెంపుల్ కనిపిస్తుంది. అది ఇది వచ్చేసి మనకు ఇది డ్యాము, గేట్స్ ఇవంతా. ఇటు కిందికి మనకు నాగార్జున సాగర్కి వెళ్తాయి అన్నమాట వాటర్. ప్రస్తుతానికైతే ఇప్పుడు అన్నీ క్లోజ్ ఉన్నాయి. ఆ కొంచెం వస్తున్న ఫ్లో మాత్రమే కనిపిస్తుందా వైట్గా. ఆ వైట్గా వస్తున్న చిన్న ఫ్లోని అంత వాటర్ వస్తుంది. దాంతోపాటు మనకి ఏంటంటే చూడండి, చిన్న వాటర్ ఫాల్స్ వస్తున్నాయి చూడండి. సైడ్ చూపించే ప్రయత్నం చేస్తే ఇది చూడండి. ఇది ఇలాంటి వాటర్ ఫాల్స్ చాలా ఉంటాయి అన్నమాట, ఇటువైపు అటువైపు. దానివల్ల కూడా మనకి ఇంత వాటర్ ఉంది ఇక్కడ. ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ సైడ్ ఉన్నా, అటువైపు మనకు ఎదురుగా కనిపించేది అనమాట. ఒక నది మాత్రమే మన రెండు రాష్ట్రాలని, తెలుగు రాష్ట్రాలని విడదీస్తుంది. ఇక్కడే కాదు, త్రూఅవుట్ రివర్ మనకి ఇక్కడ కర్ణాటక నుంచి తెలంగాణను, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణని రెండు వైపుల నుంచి విడదీసే ఒకే ఒక నది ఇది. ఇక్కడికి సప్త నది సంగమం అన్నమాట. ఇది 7 నదులు కలిసిన తర్వాత, కృష్ణ, తుంగభద్ర, కావేరి అన్నీ కలిసిన తర్వాత వాటర్ ఇక్కడికి వచ్చేస్తాయి అన్నమాట. ఇట్లా సప్త నదులు దాటిన తర్వాత వచ్చే ఈ వాటర్, ఇది కృష్ణా నది రివర్. చూడండి ఎంత అందంగా ఉందో ఇదంతా, మొత్తం బాగుంది కదా. చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఈ వ్యూ పాయింట్ని ఖచ్చితంగా చూడండి, ఎక్స్ప్లోర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఎవరైనా వచ్చినట్లయితే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ చేయండి. ఇదిగోండి, ఇక్కడ ఇలా పైకి వెళ్తే శ్రీశైలం అనమాట. ఓకే, శ్రీశైలం ఘాట్ రోడ్ అనమాట అది. ఓకే ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇది శ్రీశైలం రిజర్వాయర్. నెక్స్ట్ టైం ఇంకో వీడియోతో వచ్చేస్తాను. ఖచ్చితంగా వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా మీరు ఈ వ్యూ పాయింట్ని ఎక్స్ప్లోర్ చేయండి. మీ అనుభూతుల్ని కానీ, మీ అనుభవాల్ని కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్ బాయ్.